యదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ. ఈ చీకటిలో నుంచి వెలుగులోకి మన హృదయాన్ని విజ్ఞానమయంగా తీసుకుని వెళ్ళేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం పురాణ రహస్యాలు. ఈ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎన్నో రకాలైనటువంటి అంశాలు నిత్య జీవితంలో మనం చేస్తూ ఉంటాం, కానీ ఆ చేసేదాని వెనక ఉండేటటువంటి వైజ్ఞానిక తత్వం మనకు అర్థం కాకుండా మనకుంటుంది. అయితే కార్యక్రమ నిర్వహణ ఈ విధంగా చేయాలి అని చెప్పేసి పురాణం చెప్పేస్తుంది. నిర్వహణ చేస్తున్నాం, పని పూర్తవుతుంది, దానికి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని పుస్తకాలు కనపడుతుంటాయి. ఆ గ్రంథాలు చూస్తాం, గ్రంథ వ్యవహారం అంతా పూర్తి చేసుకుంటాం. ఆ రోజంతా పని పూర్తి అయిపోయింది. అంతే అయిపోయిన తర్వాత ఈ పని నేను ఎందుకు చేసి ఉంటాను అనిపించేటటువంటి ఒక తత్వం మనకు రావాలి. ఈ పని మనకు కేవలం ఏదో భగవంతుడు, భక్తి, ముక్తి ఈ పదాల వరకే మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ భక్తి ఏర్పడటం అనేటటువంటిది ఒక వైజ్ఞానిక ప్రక్రియ. మనకు మన మనస్సును మనకన్నా గొప్ప శక్తితోనే మనం కనిపే ఒక గొప్ప అనుసంధాన ప్రక్రియ భక్తి. ఆ పనిలో మనం ఉన్నామా? ఒక ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తున్నామా? పోనీ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళినప్పటికీ కూడా మన మనస్సును ఏకీకృతం చేయగలుగుతున్నటువంటి భావన ఏర్పడుతుందా? ఎందుకు ఏకీకృతం చేయలేకపోతున్నామంటే దాని మూలం ఏమిటో మనకు అర్థం కావట్లేదు. ఈ విశ్వంతో మనకు ఉండేటువంటి సహజీవనం ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఈ ప్రకృతితో మనం ఎట్లా గడుపుతున్నామో అర్థం కావట్లేదు. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి, మన లోపల ఉండేటువంటి ప్రకృతి మధ్య లోపల ఉండేటటువంటి ఒక సహజ బాంధవత్వం మనకు అర్థం కావట్లేదు. ఈ బాంధవత్వం అర్థం చేసుకోవడం కోసం మనం అనేక రకాల అంశాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అది నిత్య జీవిత వ్యవహారం. ఈ నిత్య జీవిత వ్యవహారంలో మనము అనేక రకాల కార్యక్రమాలు ప్రతి మాసంలో నిర్వహిస్తున్నాం. మాసానుగుణమైనటువంటి చర్యలు చాలా ఉంటాయి. ముఖ్యంగా పూజా పునస్కారాలు, వ్యవహారాలు అన్నీ కూడా దక్షిణాయనంలో చెప్పబడతాయి. పండుగలు, ఉత్సవాలు, ఆనందాలు అన్నీ కూడా ఉత్తరాయణంలో చెప్పబడతాయి. సూర్యుడు ఇటు గమనం, అటు గమనం, ఈ రెండు గమనాల లోపల ఇంత మార్పు మనకు కనిపించేటటువంటిది. ఈ మార్పును మనం అధ్యయనం చేయాలి. ఇటువైపు కనుక వస్తున్న సందర్భంలో ఈ భూమి మీద మనం ఉండే ప్రదేశాల మీద చల్లదనం వ్యాపించడం, వర్షాలు బాగా పెరగటం, దీనివల్ల వచ్చేటటువంటి సూక్ష్మజీవులు ఇతరమైనటువంటివన్నీ కూడా ఉద్భవించటం, ఆ సూక్ష్మజీవోద్భవం వల్ల జరిగేటటువంటి ఏ ఘోరాలైతే సమాజంలో ఉంటున్నాయో అవన్నీ రాకుండా మనం కాపాడుకునే ప్రక్రియలు చేస్తూనే ఉంటాం. చాతుర్మాస్య దీక్షలు అన్నాం. ఇదే సమయంలో మనము బతుకమ్మ పండుగలు, బోనాల పండుగలు, ఎన్నో రకాలైనటువంటి శ్రావణ మంగళవార నోములు, వరలక్ష్మి వ్రతాదులు, వినాయక చవితికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవాలు ఇన్నీ కూడా భగవంతునితో కలిసి ఉండేటువంటి ప్రయత్నం. భగవంతునితో కలిసి ఉండటం అంటే ఎగరటం కాదు, ఏదో పండగ చేసుకోవటం కాదు. భగవంతునితో కలిసి ఉండటం అంటేనే మన మనస్సును మనకన్నా గొప్ప శక్తి దగ్గర కేంద్రీకరించడం, శరీరాన్ని మనసును శుద్ధత కోసం కేంద్రీకరించడం. దేహానికి 2 సార్లు స్నానం పోయట్లేదు. ఆ తర్వాత మన అంతర్దేహ శుద్ధత కోసం యోగా లేదు, ప్రాణాయామాలు లేవు. మనకు మనశ్శుద్ధత కోసం నిరంతరం ఒక నామపారాయణంలో ఉండాలి. కర్మశుద్ధత కోసం దానం చేయాలి. శుద్ధత లేని చోట భగవంతుడు ఉంటాడు. భగవంతుడు అంటే శక్తి. శక్తి పెరిగినవాడు సమాజానికి వినియోగపడతాడు. శక్తి లేనివాడు సమాజం లోపల వినియోగపడకుండా చిన్న పనులు చేసుకుంటూ బతికేస్తూ ఉంటాడు. ప్రతివాడికి కూడా అద్భుతమైనటువంటి జీవం ఏర్పడుతున్న కారణం ఏంటంటే నీ శక్తిని పెంచుకోవడం కోసం ఇక్కడికి వచ్చావు. ఆ శక్తిని పెంచేటందుకు ఆ శక్తి చుట్టూ సంచరించండి అని చెప్పేటటువంటి పండుగలు 100 రకాలు ఉన్నాయి మనకు. వినాయక నవరాత్రులు అటువంటి పండుగలే. భూమ్యాకర్షణకు చంద్రాకర్షణకు మధ్య లోపల వైరుధ్యం ఏర్పడ్డప్పుడు నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ నీ శక్తిని బాగా పెంచుకో. అనవసరమైనటువంటి ఈ చంద్రాకర్షణలో మనస్తత్వానికి సంబంధించిన లోపాలు లేకుండా చేసుకొని చెప్పినటువంటిది అదొక రకమైనటువంటిది. అటువంటిదే మనకు మరొక ప్రత్యేకమైనటువంటి నవరాత్రుల విశేషము శక్తి నవరాత్రులు, శరన్నవరాత్రులు పేరు కలిగినటువంటివి. ఇది అమ్మవారికి సంబంధించింది. మొత్తం పురాణ సాహిత్యం లోపల
ఎక్కడ మీరు వెతుక్కుంటున్నప్పటికీ కూడా అమ్మవారు అంటే శక్తి స్వరూపమే. సృష్టి మొత్తంలోనూ కొంత శక్తి ఉంటుంది. మనకు పాంచభౌతిక శక్తి మన ఓజోన్ పొర లోపల ఉంటుంది, మన లోపల కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తి 100 రకాలుగా విభజించి ఉంది, మనకు తెలియట్లేదు అది. ఉదాహరణకు కంటికి చూసే శక్తి ఉందన్నాం, చెవికి వినే శక్తి ఉంది, నాలుకకు రుచి చూసే శక్తి, చర్మానికి స్పర్శించే శక్తి, లోపల ఉండే ఆహార నాళానికి అరిగించేటటువంటి శక్తి ఉంది. లివర్కో ప్రక్రియ, ప్యాంక్రియాస్కో ప్రక్రియ, ఊపిరితిత్తులకో ప్రక్రియ, ఒక్కొక్క దానికి ఒక్కో రకమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆయా శక్తులు సమగ్రంగా సక్రమంగా పనిచేస్తూ ఉండేటట్టయితేనే ఆ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఏ రకంగా వాటిని వినియోగించుకోవాలనో ఆ రకంగా వినియోగించుకుంటూనే ఈ జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతూ ఉంటుంది. ఆ శక్తి సమగ్రంగా లేకపోతే, కంటికి చూసే శక్తి లేకపోతే, చెవికి వినే శక్తి లేకపోతే, ఇట్లా వరుసలో అన్ని రకాల శక్తులతో పాటు శరీరానికి రోగ నిరోధక శక్తి లేకపోతే మనిషి ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఈ లోకంలో ఉండి ఇంత అద్భుతమైనటువంటి శరీరాలు కూడా ఉండి జీవోత్సవంలాగా ఉంటాడు, ఏ పని చేయలేకుండా పోతూ ఉంటాడు. తన లోపల శక్తిని అద్భుతంగా పెంచుకునే ప్రక్రియ శక్తి నవరాత్రులకు సంబంధించినటువంటివి. శరన్నవరాత్రులు అంటే కేవలం పూజాధికాలు చేసేసుకుని వదిలిపెట్టుకోవడం కాదండి. ఆ దీక్షలన్నీ కూడా దీనికోసం అని చెప్పేసి అంటే మన లోపల అద్భుతమైన శక్తిని పెంచుకోవడానికి. వినాయక వ్రత చవితి కథ లోపల చిట్ట చివరికి శమంతోపాఖ్యానం అని ఒకటి వస్తుంది. శమంతోపాఖ్యానంలో కృష్ణుడు 28 రోజుల పాటు జాంబవంతుడితో యుద్ధం చేసి 28 తర్వాత అంతకుముందు 2 రోజులు తీసేస్తే 30 రోజుల పాటు సింహం యొక్క గుహలోకి వచ్చినటువంటి, అంటే సింహరాశిలోకి వచ్చినటువంటి సూర్యుడు నెమ్మదిగా బయటికి వచ్చేటప్పుడు మణిని, కన్యామణిని కూడా తీసుకుని బయటకు వస్తాడు, జాంబవతిని. ఆ తర్వాత సత్యభామ అనేటటువంటి మణిని చేయబట్టుకుంటాడు. ఇక్కడ శమంతకమణి సూర్యునికి సంకేతం అయ్యేటట్టయితే ఆ సూర్యుడు సింహరాశిలో ఉన్నంతసేపు ఈ శక్తి నవరాత్రులు, పితృపక్షాలు, వ్యవహారం అంతా కూడా పూర్తయిపోతే ఆ తర్వాత వచ్చేటటువంటిదంతా కూడా కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు అని చెప్పి సూచనతోనే అక్కడ ముగిస్తాడు. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించేటువంటి విధి విధానం అంతా కూడా అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రవేశించిన తర్వాత కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి నవరాత్రులు కాబట్టి ఇక్కడ కన్యా సంబంధమైనటువంటిది శక్తికి సంబంధం కాబట్టి ఆ రకంగా మనం శక్తి నవరాత్రులు చూస్తూ కూర్చుంటాం. శక్తి నవరాత్రుల విశేషాన్ని మనం ప్రత్యేకంగా గమనించేటట్టయితే అమ్మవారికి అనేక రూపాల లోపల అనేకులు వేరు రకాల రూపాలతో కూడుకున్నటువంటి అమ్మవారిని కొలిచిన విధానం మనకు ఉంటుంది. అసలు కన్యారాశిలోకి అమ్మవారు అని చెప్పేసి చెప్పడం వెనక అనేక రకాల సాహిత్యతత్వం కూడా మనకు కనపడుతుంది. ఈ 56 దేశాల వాళ్ళు శ్రీనాథుడు చెప్తాడు, ఈ లోకంలో ఉండేటటువంటి 56 దేశాల వాళ్ళంతా కూడా పరిపూర్ణంగా అమ్మవారిని హృదయంలో 10 దినంబులు సింహకేతనము నిలిపి అని చెప్పేసి చెప్తాడు. ప్రతిత సతతంబు కొలుతురా భద్రకాళి జగతి 56 దేశముల వారు 10 దినంబులు సింహకేతనము నిలిపి హూణభూమికి దైవమీ ఉత్పలాక్షి అని చెప్పేసి రాస్తాడు. ఇటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనకు అక్కడ స్వీకరించారు అని చెప్పేసానంటే సింహకేతనము అన్నాడు. సింహం వాహనం కూడా, కేతనము వాహనము రెండు కూడా. కన్యారాశి అనేటటువంటిది మనకు ఉండేటట్టయితే కన్యారాశికి ముందు ఉన్న రాశి పేరు సింహరాశి. ఆకాశం లోపల ఉదయించే సందర్భంలో ముందుగా సింహరాశి, తర్వాత కన్యారాశి ఉదయిస్తూ ఉంటాయి. ఉదయించిన తర్వాత ఈ కన్యామణికి పైన ఉండేటటువంటిది సింహరాశి కావడం వల్ల ఈ సింహము ఈమె రథానికి ఉన్నటువంటి ఒక కేతనంలాగా, ఒక జెండాలాగా కనపడుతూ ఉంటుంది. అది అట్లాగే ప్రవహిస్తూ ఇట్లా అస్తమిస్తూ వస్తుంది. అస్తమించే సమయం లోపల కిందికి సింహరాశి ఉంటుంది, పైన కన్యామణి ఉంటుంది. కన్యకు సింహం వాహనంగా కనపడుతుంటుంది. మనకు ఉండేటటువంటి అన్ని రకాల ఫోటోగ్రాఫ్స్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా అమ్మవారికి సింహం వాహనంగాను, శివునికి నంది వాహనంగాను ఇట్లా చూపించడం సంప్రదాయం జ్యోతిష్ శాస్త్ర సంప్రదాయం. ఆ కన్యా రాశి సింహరాశి యొక్క వరుస ఉదయాస్తమయాల విధానం మనకు అర్థం కాకపోయేటట్టయితే అమ్మవారికి సింహ వాహనము, సింహ లాంఛనము లేదా సింహకేతనం ఎందుకో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఒక జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటిది మనకు అమ్మవారి రూపాన్ని నిర్ణయించడం వెనక మనకు పనిచేస్తూ వచ్చింది. అదేవిధంగా మనకు మీద ఉండేటటువంటి శక్తి స్వరూపము ఈ కన్యారాశిలోకి సూర్యుడు వచ్చిన సందర్భాల లోపల వేర్వేరు రకాలైనటువంటి ఆకాశతత్వం నుంచి వచ్చేటటువంటి శక్తుల యొక్క స్వభావాలు మన మీద పడుతూ ఉంటాయి. అదీగాక
ఈ సృష్టి లోపల ఉండేటటువంటి వేరు వేరు రకాలైనటువంటి శక్తులకు మనం నమస్కారం చేయడం కూడా నేర్చుకోవాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. గురుత్వాకర్షణకు సంబంధించి గణపతికి 9 రోజుల పాటు నవరాత్రులు చేసి ఆ గురుత్వాకర్షణ వల్లనేనయ్యా మేము బాగుపడుతున్నాం, అందుకనే మొట్టమొదటి పూజ నీకు చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నట్టుగానే అమ్మవారు అన్ని భాగాలలో విస్తరించినటువంటి అమ్మవారు. ఈ విస్తరించినటువంటి అమ్మవారు ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఆలోచించడానికి మనకు సూర్యకిరణ కాంతినే మనం బాగా ఆదర్శంగా తీసుకోవాలి. సూర్యకిరణాలు ఏ విధంగా ఆదర్శమవుతుంటాయి ఇది మనం గమనించాలి. మనం ఉండేది ఈ భూమి చుట్టూ ఉండేటటువంటిది ఒక ఓజోన్ లేయర్ అంటాం. దీన్ని శ్రీ సూక్తం హిరణ్య ప్రాకారము అని పేరుతో పిలుస్తూ ఉంది. ఈ హిరణ్య ప్రాకారము ఆమె లోపల ఉన్నటువంటి ఆ శక్తికి పేరు హిరణ్మయి అని పేరు పెట్టారు. ఓ బంగారు వర్ణం కలిగింది అని అర్థం. లోపల నుంచి చూసేటటువంటి సూర్యుడు కాబట్టి సూర్యునికి వేరు వేరు రంగులు కనపడుతున్నాయి, కానీ అసలు సూర్యునికి ఈ రంగులు కనపడవు. మనకు మన దృష్టికి సంబంధించి హిరణ్మయ ప్రాకారము లోపల నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ఆ సూర్యుడు కానీ ఆ కాంతులు కానీ ఇతరమైనటువంటివన్నీ కూడా మన దృష్టి విక్షేపానికి సరిపోయేటువంటి రంగులు మనకు కనపడుతూ ఉన్నాయి. అట్లా చూస్తూ ఉండేటట్టయితే అమ్మవారు వేరు వేరు రకాల రూపాల లోపల మనకు దర్శనమిస్తూ ఉంటుంటారు. మీరు శక్తి నవరాత్రులప్పుడు ఎప్పుడైనా చూస్తూ పోండి, ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారం చేస్తూ ఉంటుంటారు. ఆ అలంకారాల లోపల మనకు కనిపించేటటువంటిది మొదటి రోజేమో పితృ అమావాస్య అని చెప్పేసి అమావాస్య రోజు నాడు బ్రతకమ్మ పండుగతో స్టార్ట్ చేసేటటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి ఇది. తర్వాత పాడ్యమి నుంచి మొదలుపెట్టేసి దశమి వరకు కూడా అమ్మవారిని వేరువేరు రూపాల అలంకారాల్లో పూజిస్తూ ఉంటారు. దీనికి కూడా ఒక సైన్స్ అనేటటువంటి దీని వెనక కనపడుతూ ఉంటుంది మనకు. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, ఆ తర్వాత మహాలక్ష్మి, లలిత, సరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి, ఇట్లా పేర్లతో వేరువేరు రకాలుగా మనకు అలంకారాలు చేసి పూజించడం సంప్రదాయంగా ఉంది. ఈ అలంకారాలు ఎందుకు చేస్తున్నాం, ఆ అలంకారాలు వెనక ఉండేటటువంటి విశిష్టత ఏమిటి, ఎట్లా దాన్ని గమనించాల్సి ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేద్దాం. బాలా త్రిపుర సుందరి అలంకారం అని చెప్పేసి అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం మనం. బాలా త్రిపుర సుందరి అంటున్నప్పుడు ఎట్లా ఉండాలి అంటే, సూర్యకిరణము అప్పుడే ఉదయించినటువంటి సూర్యకిరణము ఈ సృష్టి మీదికి ఒక వెలుగును వ్యాపింపజేస్తూ వచ్చింది. చల్లగా ఉంటుంది, పిల్లగాలిలా ఉంటుంది. బాల కదా, బాలా త్రిపుర సుందరి కదా. మనకు తిరుపతిలో స్వామిని కూడా బాలాజీ అని పిలవడమే సంప్రదాయం. అందుకని ఆ బాలాకిరణం ఎట్లా ఉంటుందయ్యా అంటే చాలా ఆకర్షణీయంగా మనోహరంగా ఉంటుంది. బాగా వేడి ఉండదు, ఎర్రటి కిరణాలతోనే వ్యాపించి ఉంటుంది. ఆ ఎరుపు కిరణాల సమూహానికే మన వాళ్ళు నమస్కారం చేసేసి అరుణ కిరణజాల ఈహి అనుకుంటూ మొదలు పెడతారు ఆ ధ్యాన శ్లోకాన్ని. ఎర్రటి కిరణాలతో కూడుకున్నటువంటి అమ్మవారు అని చెప్పేసి ఆ కిరణము వల్ల ఏం కలుగుతుందంటే, ఇంతసేపు ఉండేటటువంటి మనస్సు లోపల ఉండే చీకటి భావం నుంచి మనం వెలుగు భావంలోకి వస్తూ ఉంటాం. ఆ ఎరుపు కాంతి శరీరం లోపల ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. మనకొక్కరికే కాదండి, ఈ ప్రకృతికి ఇస్తుంది, పశుపక్షాదులకు ఇస్తుంది, సమాజానికి ఇస్తుంది. ఆ కాంతి రానంత వరకు అన్ని నిద్రావస్థలో ఉంటాయి. ఆ కాంతి వస్తున్న భావనతోనే వెంటనే పశుపక్షాదులన్నీ నిద్రలేచి కూర్చుంటూ ఉంటాయి. మనము లేస్తూ ఉంటాం. ఆ వెలుగు మన మీద ప్రభావం ఆ విధంగా చేస్తూ ఉంటుంది. నిత్య కళ్యాణశీల అని చెప్పేసి చెప్తూ ఉంటుంటాము బాలా త్రిపుర సుందరిని. సూర్య కిరణాల లోపల మొట్టమొదటి కిరణానికి సంకేతమైనటువంటి బాలా త్రిపుర సుందరి. ఈ త్రిపుర సుందరి అనేటటువంటి భావాలకు సంకేతం ఏమిటంటే, 3 పురాలు మనకుంటాయి. సరే, శివ సంబంధమైనటువంటి అంశంలో త్రిపురాసురుడు ఒకడున్నాడు. లోహపురము, రజతపురము, స్వర్ణపురము అని చెప్పేసి 3 పురాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళను ఒకే బాణంతో కొలగొట్టాలి అని చెప్పేసి అనే దాని వెనుక కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వైజ్ఞానిక విధానం ఉంది. అది మనం మళ్ళీ చూసుకోవచ్చు. త్రిపురాసురులు ఏ విధంగానైతే మన శరీరంలో ఉంటారో, త్రిపురం లోపల సుందరత్వం కూడా ఉంటుంది, సౌందర్యం కూడా ఉంటుంది. ఈ 3 పురాలు ఏమిటయ్యా అంటే, బయటికి కనిపించే లోహపురం ఈ దేహమే. ఆ 2వ పురం ఏమిటయ్యా, రజతపురం అంటే మన మనస్సు. 3వ పురం ఏమిటయ్యా అంటే, మన లోపల నిత్యము ఎప్పటికీ ఉండేటటువంటిది, మనిషి బతికి ఉన్నంతకాలం కనిపించేటటువంటిది ఆత్మ. లోపల ఉండేటటువంటి శక్తి, మనస్సు, శరీరం, ఈ 3 యొక్క వ్యవహారములో రాక్షసత్వం ఉంటే మనమే త్రిపురాసురులం.
ఆ మూడిటిలో కూడా సంతోషము, ఆనందము, సౌందర్యము నిండి ఉంటే మనమే త్రిపుర సుందరులం అవుతాం. లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, ఇట్లా పేర్లు. త్రిపుర సుందరి అంటే మన 3 శరీర భాగాల్లోనూ కూడా సౌందర్యం నింపినటువంటిది అని అర్థం చేసుకోవాలి. శరీర సౌందర్యము, మనస్సౌందర్యము, ఆత్మ సౌందర్యం కలిగినటువంటి విధానం మూడిట్లో కనుక ఉంటే అది త్రిపుర సుందరి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సౌందర్యం ఉండాలంటే శుద్ధత ఉండాలి. ఆ శుద్ధత రావాలి అనుకుంటే పొద్దున్నే ఆ కిరణం యొక్క ఆస్వాదన మన మీద ఉండాలి. అందుకనే మార్నింగ్ వాక్ చేసేటటువంటి వాళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళి నదుల్లో స్నానం చేసి అర్ఘ్యాలు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ కిరణం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. అది ఎట్లా ఉంటుంది అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, వేడి పెరగదు ఇంకా శరీరానికి. బాగా జ్వాలగా కనిపించేటటువంటి కిరణానికి వేరే రూపం ఉంటుంది, కానీ మొట్టమొదటి కిరణానికి ఉండేటటువంటి విధానం మాత్రం చాలా స్వల్పంగా హాయిగా ఉంటుంది. అంతేకాకుండా వెలుగు వస్తుంది మన దగ్గరికి. మొదటి వెలుగు, మొదటి కిరణం శరీరంలో ఎప్పుడైనా కానీ ఎరుపు రంగు కాంతి మన మీద కనుక ప్రవహించేటట్టయితే తప్పనిసరిగా ఆ ఎరుపు వల్ల శరీరంలో నూతన తేజం వస్తుంది. కొన్ని రకాల ఎరుపులు మనకు భయపెడతాయి, కొన్ని రకాల ఎరుపులు అనేటటువంటివి లోపల ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తాయి. అందుకే డేంజర్ గుర్తు చెప్పాలన్నప్పటికీ కూడా ఎరుపు గుర్తే చెప్తారు, ధైర్యాన్ని ఇవ్వాలన్నప్పుడు కూడా ఎరుపు గుర్తే చెప్తారు. ఒక వ్యక్తిని ఒకే గది లోపల రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నటువంటి వాళ్లకు ఒక గది లోపల కూర్చోబెట్టేసేసి చుట్టూ ఎర్రటి కాంతులు కనుక ప్రవేశపెట్టేటట్టయితే 1 గంట 2 గంటల సేపు ఉండేసరికి లోపలికి విపరీతంగా బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ కావడం కూడా మొదలు పెడతాయి. ఆ కాంతుల యొక్క ప్రభావం అటువంటిది మన శరీరం మీదకి. అందుకని పొద్దున పూట మనకు డి విటమిన్లు ఇవన్నీ కావాలంటుంటే సూర్యుని దగ్గరికి నిలబెట్టడం అనేది కూడా సంప్రదాయంగా ఉంది. అట్లా మనకు ఈ ఎరుపు కాంతికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా సూర్యుని యొక్క కిరణమే. ఇది ఈ సూర్యుని యొక్క కిరణము ఈ భూమి మీదకి ప్రసరించేటటువంటి విధానాన్ని మన ఋషులందరూ కూడా దాన్ని రికార్డ్ చేశారు. రికార్డ్ చేసేసి ఆ మొదటి కిరణానికి నమస్కారం చేసేటటువంటి విధానం లోపల మనకు బాలా త్రిపుర సుందరి అని పేరు పెట్టుకున్నారు. బాల చాలా చక్కగా, చల్లగా, హాయిగా ఆనందాన్ని ఇస్తూ, ఈ లోకానికి వెలుగునిస్తూ, శరీరానికి ఒక తేజస్సునిచ్చేటటువంటి ఒక గొప్పనైనటువంటి అమ్మవారు. అందుకే ఆ రోజున ప్రత్యేకంగా అమ్మవార్లు స్వరూపంగా చిన్న పిల్లలకందరికీ కూడా మనము అనేక రకాలైనటువంటి వాయనాదులు అవన్నీ ఇచ్చుకుంటూ, సంతోషపెట్టుకుంటూ, వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ వాళ్ళలో శక్తి స్వరూపం చూడటం మొదలు పెడతాం. ఈ బాలురైనటువంటి పిల్లల్లో ఎంత అమాయకత్వంగా, ఎంత ఎదుటి వ్యక్తికి మేలు కలగాలని కోరుకునే తత్వం ఉంటుందో ఆ బాలా కిరణానికి కూడా అట్లాగే కనపడుతుంటుంది. కాబట్టి ఆ కిరణానికి చేసే నమస్కారం ఈ ప్రత్యేకంగా కనపడుతుంటుంది అన్నమాట. ఈ మొదటి కిరణము బాలా కిరణం కనుక అయ్యేటట్టయితే దీనికి 2వ కిరణం మనకు కనిపించేటటువంటిది గాయత్రి సంబంధమైనటువంటి కిరణం. గాయతాం అంటే రక్షించేది అని అర్థం. గాయత్రి అనేది మంత్రం, గాయత్రి అనేది ఛందస్సు. ఈ ఛందస్సు లోపల ఏ మంత్రం చెప్పినప్పటికీ కూడా గాయత్రి అని చెప్పేసి పేరు పెట్టడం సంప్రదాయంగా ఉంది. ఈ గాయత్రి కిరణానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం గమనిస్తూ పోయేటట్టయితే మొదటి కిరణము మరి ఆరెంజ్ కలర్, రెడ్ పూర్తిగా కాకుండా రెడ్ ఆరెంజ్ కలర్తో కూడుకున్నటువంటి మొదటి కిరణం ఉండేటట్టయితే కొంచెం పైకి వస్తున్న కొద్దీ లైట్ ఎల్లోయిష్ కూడా కనపడుతూ ఉంటుంది, పూర్తిగా కాకుండా. ఆ రకమైనటువంటి కిరణాన్ని మనం చూసేటట్టయితే మనకు గాయత్రి సంబంధమైనటువంటి కిరణం తెలుస్తుంది. ముక్తా విద్రుమహేమనీలదఫళఛాయైర్ముఖై స్త్రీ క్షణై యుక్తాం ఇందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం అంటూ మనకు గాయత్రికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం అందరికీ తెలిసినటువంటిది. గాయత్రీం వరదా భయ అభయ అంకుశకశాం శుభ్రం కపాలం గదాం అని చెప్పేసి ఇవన్నీ ధరించినటువంటి ఆవిడ అని చెప్పేసి పేరు పెట్టుకుంటూ వస్తున్నాం. ఈ గాయత్రి కిరణం ఏమిటి? 2వ కిరణంగా మనం భావిస్తూ ఉన్నాం. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి 2వ కిరణాన్ని మనం జాగ్రత్తగా చూసేటట్టయితే ఆ కిరణం మనకేం చూపిస్తూ ఉంటుందంటే శరీరం లోపల తక్కువగా ఉండేటటువంటి డి విటమిన్ యొక్క తత్వాన్ని చూపించేస్తుంది. పూర్వకాలం లోపల వేద అని చెప్పి చేసేవారు, ఖగోళ వేద అని. ఉదయకాలం లోపలనే 4ంటికే లేచేసి సూర్యోదయం ఎక్కడైతే జరగబోతుందో అక్కడికి వచ్చేసి నక్షత్రాలను దర్శిస్తూ ఉండాలి అని. దర్శిస్తూ ఉంటుంటే వెలుగు రావటం, రేఖలు రావటం మొదలవుతుంది. ఆ తర్వాత ఎరుపు కిరణం రావటం మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ కిరణం గాయత్రి కిరణం వచ్చే సమయానికి వీళ్ళు స్నానాదులు పూర్తి చేసుకొని అర్ఘ్యాదులు వదిలిపెట్టే సమయం అన్నమాట. ఇది అర్ఘ్యాదులు వదిలిపెట్టేసేసి పక్కన కూర్చొని గాయత్రి జపం చేస్తూ ఉంటుంటారు.
ఈ మొదటి కిరణం వచ్చే సందర్భంలో అర్ఘ్యం వదిలిపెట్టిన రెండో కిరణం వచ్చే సమయానికి గాయత్రి జపం చేస్తూ ఉంటుంటారు. ఈ కిరణం శరీరంలో ఏం పెంచాలి అని చెప్పేసి అంటే డి విటమిన్ పెంచాలి. ఈ కాలంలో మనకు తెలుసు డి విటమిన్ కనుక లోపించేటట్టయితే ఎన్ని రకాల వ్యాధులు వస్తున్నాయో. పుట్టిన ప్రతి పిల్లలకు కూడా డి విటమిన్ తక్కువగా ఉందని చెప్పేసి అప్పటికప్పుడు వారం రోజుల పాటు ఇంక్యుబేటర్లో పెట్టడం, లేదా అదే హాస్పిటల్లో పైకి తీసుకువెళ్ళిపోయి సూర్యోదయం సందర్భాల లోపల సూర్యుని వెలుగులకు పెట్టేసి రోజు కాసేపు ఉంచడం అనేటటువంటిది మనకు సంప్రదాయంగా వస్తుంది. దీని కారణం ఏమిటి అంటే సూర్యుని కిరణాల లోపల అటువంటి శక్తి ఉంది. సూర్యుని కిరణం సాధారణంగా బయటకు వచ్చినప్పుడు కూడా ఓజోన్ పొర లోపల నుంచి చొచ్చుకొని వచ్చేటటువంటి ఆ కిరణం ప్రత్యేకంగా ఆ సమయంలో వచ్చే కిరణం అంత అద్భుతమైన శక్తి కలిగినటువంటిది. మరి ఇంత ఆ శరీరానికి సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఈ కిరణాలకు మనం నమస్కారం చేయాలా వద్దా? ఈ కిరణ రూపమే గాయత్రి. గాయత్రికి నమస్కారం చేస్తున్నాం, పూజ మొత్తం చేశాము, శ్లోకం మొత్తం చదివామని కాదు. ఇక్కడ ముఖ్యమైనది కృతజ్ఞత మనకి ఎంత ఉంది అనేది ముఖ్యం. మనకు వచ్చేటటువంటి సూర్యకిరణం ఎట్లాగ వస్తుందిలే అన్నట్టుగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా మనకు ఆ క్షణానికి కనుక ఆ ఒక్క కిరణం లేకపోయేటట్టయితే, ఆ వెలుగు కనుక మన మీద పడకపోయేటట్టయితే, ఆ కాంతి యొక్క ప్రభావం మన మీద పూర్తిగా లేకపోయేటట్టయితే, అది లోపిస్తే ఎన్ని రకాల వ్యవహారాలు మనకు పరిపూర్ణం కావాలనేటటువంటిది మనకు డాక్టర్ల దగ్గర పోతే తెలుస్తుంది. అందుకని నిత్య జీవితంలో ప్రతి కిరణానికి నమస్కరించే విధానం మనకు రావాలి. ఆ కిరణము మనకు ఆనందాన్ని కలిగించేటటువంటిదో 9 రోజుల పాటు 9 రకాల కిరణాలు పేరు పెట్టారు. ఈ 9 రోజుల పాటు ఆ శక్తి కిరణాలకు నువ్వు నమస్కారం చేయరా నాయనా అని. అందుకని సూర్యోదయం నుంచి రెండవ కిరణం ఏదైతే ఉందో, ఉదయకాలం లోపల కనిపించే కిరణానికి ఎరుపు రంగు కిరణంతో కూడుకున్నటువంటిది బాలా త్రిపుర సుందరి కిరణం అయితే, రెండవ కిరణం అనేటటువంటిది గాయత్రీ కిరణంగా మన వాళ్ళు చూస్తూ వచ్చారు. ఆ గాయత్రీ కిరణం శరీరం లోపల పరిపూర్ణంగా డి విటమిన్ బాగా పెంచేటటువంటిది. ఈ డి విటమిన్ అనేటటువంటిది శరీరానికి అనేక రకాల పోషణలు అందిస్తుంది. బొక్కలు, ఎముకలు బాగా బలంగా ఉండేటట్టుగా చేస్తుంది. రికెట్స్ వ్యాధి రాకుండా కాపాడుతుంటుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. అనేక రకాలైన బలాలను ఇచ్చేటటువంటిది. ఆ బలాలను ఇచ్చేది సూర్యశక్తి, మర్చిపోవద్దు. అటువంటి కాలం లోపల, అందుకని సూర్యోదయ కాలం లోపల మనం వాకింగ్ కూడా చేసుకోవాలని చెప్పేసి, సూర్య నమస్కారాలు చేయాలని చెప్పేసి మన శాస్త్రం చెప్తుంది. మనం ఆ పని చేయట్లేదు. ఈ పని మనం చేయాల్సింది. ప్రతి నవరాత్రుల లోపల ప్రతిరోజు ఇటువంటి వైజ్ఞానిక విశేషంతో కూడుకున్నటువంటి కిరణాలే మనకు ఎదురుగా ఉంటుంటాయి. ఆ కిరణాలన్నింటినీ కూడా వరుసలో అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ పరమేష్ఠికి, ఆ పరమేశ్వరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.